ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి రేపు సోమవారం మే 25వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క కారణంగా ఈరోజు తులారాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 25వ తారీఖున సోమవారం రోజున తులారాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు తులారాశి వారికి మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. సమయాన్ని వృధా చేయకుండా గడుపుతారు. ఎటువంటి పనైనా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు వచ్చేటటువంటి ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా సరే ఆ వచ్చేటటువంటి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా రేపు సోమవారం రోజున ఈ యొక్క తులారాశి వారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సమయానికి మీకు రేపు డబ్బులు చేతికి అందుతాయి. అలాగే ముఖ్యంగా మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే మీకు ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజు ఈ యొక్క తులారాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క తులారాశి వారు గొడవలు గోలలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే మంచి వారితో మీరు స్నేహం చేయడం వల్ల మీ జీవితంలో పెను మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే మీరు కోరుకున్నది ప్రతిదీ నెరవేర్చుకుంటారు. ఇక ఈరోజు ఈ యొక్క తులారాశి వారికి ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పులు అనుకూలిస్తాయి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారాలు ఈరోజు అనుకూలంగా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. పెండింగ్ బిల్స్ వసూలు అవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఈరోజు వ్యాపారం పరంగా వృద్ధి కనిపిస్తుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రలు చేయడానికి మీరు ప్లాన్లు కూడా చేసుకుంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి మీకు ఉండేటటువంటి ఏవైనా చెప్పుకోలేని సమస్యలు తొలగిపోవడానికి అనుకూలమైన పరిస్థితులు కలగడానికి మీరు మాత్రం మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోవాలి. మనస్సులో మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మీ పనులను చేసుకుంటూ వెళ్ళండి. మీకు అంత శుభమేగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.